చాలా పెద్దగా ఉంది. మంచి చూడంగానే ఒక మానసికమైన ఉల్లాసం కలిగేలాంటి మొక్కలా ఉంది. యా నిజంగానే బ్రోకెన్ హార్ట్ లాగా ఉందండి ఇది. రేర్‌గా సిటీలో కూడా ఎక్కడ దొరకదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇవి మేము కేరళ నుంచి తీసుకొచ్చారు. ఓకే, అది ఫేమస్ ఆయుర్వేదం కదా. అవునండి, అవునండి. ఉసిరి అంటే మామూలుగా పెద్ద ఉసిరా, చిన్నవి కూడా ఇలా చిన్న ఉసిరి. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ నిషిత. ఈరోజు టాపిక్ ఏంటని అనుకుంటున్నారా? నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్, మనం నర్సరీలో ఉన్నామండి. ఈ నర్సరీ ఎక్కడుంది అంటే నెక్సస్ మాల్కి దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ స్మైల్ నర్సరీ అనమాట. సో ఈరోజు ఈ నర్సరీలో ఏమేమి కొత్త మొక్కలు ఉన్నాయి, ఎలాంటి మొక్కలు ఉన్నాయనే ఒక మనం విషయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. మనకి సోము గారు ఉన్నారు వ్యూయర్స్. ఈయన మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వీళ్ళ నర్సరీయే. మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర ఏం కొత్త మొక్కలు ఉన్నాయని మనం విషయాన్ని తెలుసుకుందామండి. సో సోము గారు, ఫస్ట్ మనము ఇండోర్ ప్లాంటేషన్కి అంటే ఏవైతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ కానీ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కానీ, సో మనకి సన్షైన్ లేకుండా కూడా ఇండోర్లో పెంచుకునేవి కిచెన్ ఫ్రెండ్లీ మొక్కలు ఏమైనా ఉంటే మాకు చూపించండి. బ్రోకెన్ హార్ట్, యా నిజంగానే బ్రోకెన్ హార్ట్ లాగా ఉందండి ఇది. ఎస్, సో ఇది క్రీపర్ అండి, ఇండోర్లో పెరుగుతుంది. ఓకే అండి. సో ఇది కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, వితౌట్ సన్షైన్ పెరుగుతుంది. ఓకే అండి, ఓకే అండి. అంటే ఇదేంటి, మనం బోన్సై టైపా లేకుంటే కట్ చేసుకొని పెంచుకోవడం? ఓకే అండి. అంటే హైట్ ఎంత వరకు రావచ్చండి? ఇంతే అవుతుంది. ఓకే, ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అండి. ఎయిర్ ప్యూరిఫైయర్. అచ్చా, ఓకే. సో ఇది దీని హైట్ కూడా ఇంతేనండి? ఇది కొద్దిగా గ్రోగా పెరుగుతుంది అలా. యాంథ్రిన్. ఓకే. సో దీనికి టిప్స్ ఏమన్నా చెప్తారండి మాకు? 2 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. సో అంటే ఈ మధ్య కొన్ని మొక్కలు మనం నర్సరీ నుంచి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినవి కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. సో మిస్టేక్స్ ఏంటి, ఎక్కువ వాటర్ పోయడం వల్ల అవి అంటే ఈ కటింగ్ చేయడం కానీ అట్లా ఎన్ని డేస్కి ఒకసారి అనేది అలా ఏముండదు. రుద్రాక్ష ప్లాంట్. ఓకే అండి. అంటే ఈ రుద్రాక్షలు 2 రకాలు ఉంటాయని విన్నాను, భద్రాక్షలు రుద్రాక్షలు అని. అచ్చా, అంటే మాకు చిన్న క్లారిటీ ఏంటంటే భద్రాక్షలు రుద్రాక్షలు అని 2 రకాలు ఉంటాయి కదా. అచ్చా, అంటే ఇది ముఖాలు అంటారు, అలా ఏమన్నా తెలుసా? పంచముఖి రుద్రాక్ష అన్నమాట. ఓకే అండి. ప్యూర్ అంటే ఏదైతే మనకి శ్రీశైలం అడవుల్లో అంటారు, నేపాల్ అట్లాంటి ఇక్కడ పెరుగుతుందండి? మన పరిస్థితుల్లో పెరుగుతుందా? అదే యూస్ చేయడం తెలుసు. అంటే మనం టెర్రస్ల మీద పెట్టుకోవడానికైనా బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చా అండి? ఎండ తగలాలి. ఓకే అండి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతుంది అంటే కొన్ని మొక్కలకి ఈ పరిస్థితుల్లో పెరుగుతుంది అని ఉంటుంది కదా. సో మనకి ఇలాంటివి కొంచెం ఈ మధ్య వస్తున్నాయి కానీ అంతకుముందు రేరండి. ఎప్పుడు ఇళ్లలో పెంచుకునే వాళ్ళం కాదనమాట. పెరుగుతాయి అంతే. ఒక రుద్రాక్షలు మనకి రావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? మంత్సా, ఇయర్సా? ఇయర్స్ పడుతుంది. 5 ఇయర్స్ మనం మెయింటైన్ చేయాలి. ఓకే అండి. సో అంటే దీని ఎదుగుదల ఎలా ఉంటుందండి? అంటే ఒకటొకటిగా వస్తుందా లేకపోతే బల్క్గా కాస్తే స్లోగానే ఉంటుంది? ఒక్కొక్కటిగా వస్తుంది, అది పళ్ళులాగా బల్క్గా అలా ఏం ఫ్లవర్స్ లాగా రాదన్నమాట. ఓకే అండి. సో దీనికి స్పెషల్ కండిషన్ అంటే వాటర్ ఎంత పోయాలి లేదంటే ఇంత? ఓకే, సన్లైట్లో ఉండాలి. ఓకే అండి. అంటే ఓకే, అంటే దీనికి స్పెషల్గా టిప్స్ ఏమైనా చెప్తారా? మన ఏరియాలో మామూలుగా మట్టి బాగుంది అనుకోండి, మామూలుగా దాన్ని యూజ్ చేయని అవసరం లేదండి. ఒకసారి మట్టి మన ఇక్కడ రాతి నెల ఇవన్నీ అనుకోండి, కొద్దిగా వర్మి కంపోస్ట్ అని, డిఏపి, మామూలుగా ఫెర్టిలైజర్ స్ప్రే. అంటే ఇది మామూలుగా కుండీల్లో పెరగదండి? అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, సో మనకి నేలలోనే పెరుగుతుందా లేక? లేదండి, ఇప్పుడు అపార్ట్మెంట్ లోనే బాల్కనీ సైడ్, సెమీ సైడ్ ఎక్కడైతే వస్తుందో మాక్సిమం అక్కడనే పెట్టుకోవాలండి. బ్లాక్ గోవా. ఓకే, నల్ల జామ. మామూలువి ఉన్నాయండి? మామూలుగా మనకు వచ్చి ఇది కూడా ఎలా అయినా వాడచ్చు. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయండి? ఇదేదో పువ్వు ఉంటుందండి, సత్యనారాయణ పువ్వు లాగా, అలా పెద్దగా వస్తుందా? ఓకే అండి. ఫ్లవర్ ఇలా ఉంటుందండి. ఎల్కోనియా అండి. ఇది
చాలా పెద్ద లీవ్స్ ఉన్నాయండి. ఇది ఇండోరా అవుట్డోరా ఏంటండి? ఇది ఎలా అయినా యూస్ చేయొచ్చా? ఓకే అండి, ఇది వ్యూవర్స్ చూడండి, ఇది మనం ఎలా అయినా యూస్ చేయొచ్చు అంటున్నారు. ఇండోర్ ప్లాంట్ కమ్ అవుట్డోర్ బాల్కనీలో కూడా మనం పెట్టుకోవచ్చు అంటున్నారు. సో చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది, మంచి చూడంగానే ఒక మానసికమైన ఉల్లాసం కలిగేలాంటి మొక్కలా ఉంది. సోము గారు, మీ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నారు కదా, ఒక్కసారిగా మాకు మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి? ఆల్ టైప్. ఓకే అండి, ఒక్కొక్కటి మాకు చెప్తారా అండి? మల్బరీ ఏదండి అది? ఇదా? ఇది మల్బరీ. ఓకే అండి. స్ట్రాబెర్రీ కూడా అన్నారు. సో ఇది స్ట్రాబెర్రీ, ఇది మన దగ్గర పెరుగుతుందండి? మన సర్కమ్స్టాన్సెస్ అలా పెరుగుతుందా? వాతావరణ పరిస్థితులు దీనికి చాలా చల్లగా ఉండాలంటారు, పెరుగుతుందండి? ఓకే అండి. మొక్కల్లో పెంచుకోవచ్చా లేకుంటే భూమిలో పెట్టాల్సిందేనా? లేదండి, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. కుండీలో పెట్టుకోవచ్చు. గ్రాఫ్టింగ్ అండి ఇవన్నీ కూడా. ఓకే అండి. ఇది కమలా అండి. కమలా. ఓకే అండి, కమలా. ఓకే, మల్బరీ, స్ట్రాబెర్రీ, కమలా, ఇంకా ఆపిల్ ఏది? ఓకే అండి. సో ఇవన్నీ అంటే చల్లటి ప్రదేశాల్లో పెరిగేవన్నీ కూడా హైదరాబాద్కి తెచ్చేస్తారు, పండుతాయండి? రిజల్ట్స్ బాగున్నాయండి, ఇంకా వస్తున్నాయండి, ఫ్రూట్స్ వచ్చాయి మెయిన్. అవునా? ఓకే. సోము గారు, ఇదే మొక్కలండి ఇవి? రణపాల. ఇది దేనికి అండి? కిడ్నీ స్టోన్స్ కి. అంటే కిడ్నీ స్టోన్స్ కంటే ఎలా మనం ఈ ఆకును యూజ్ చేయొచ్చు? ఆకులు మామూలుగా కోసేసి తినేయటమే. ఓకే అండి. సో దీనికి కాయలు వచ్చాయండి, ఇవేంటి? అచ్చా, ఇవేంటి? పువ్వులా? పువ్వులు. వీటి కాయలు ఏమైనా కాస్తాయండి? ఓకే అండి. సో ఇది డైరెక్ట్గా మనం ఈ ఆకును తీసుకొని నమ్మలేయటమే. ఓకే అండి. ఇది దేనికండి? కిడ్నీ స్టోన్స్కి. ఇదే మొక్కండి? డ్రాగన్ ఫ్రూట్. ఓకే, మన మార్కెట్లో దొరుకుతుంది డ్రాగన్ ఫ్రూట్, అదేనా? ఓకే అండి, చాలా బాగుంది. నేను చూసి ఇది ఒక నాగజముడు బ్రహ్మజముడు ఫ్యామిలీకి రిలేటెడ్, అంతేనండి? ఓకే అండి. సో ఇది మామూలుగా అవుట్డోర్ ప్లాంట్, మెయింటెనెన్స్ కూడా నార్మల్ మిగతా మొక్కల్లాగా. ఓకే. అంటే ఇది ఫ్రూట్కి రావడానికి ఎంత టైం పడుతుంది? 2 years పడుతుందా? ఇది ఏంటండి? ఇది లెమన్ గ్రాస్. ఓకే అండి. సో ఇది మనం టీకి యూజ్ చేస్తారండి, అలా యూజ్ చేయొచ్చు? దోమలు రాకుండా ఉంటుంది. ఓకే అండి. ఇది అవుట్డోర్ ప్లాంట్. చాలా చిన్నగా ఉంది, చామంతి పూల మొక్కలాగా ఉందో చూస్తే. ఇది షుగర్ లీఫ్ అంటారండి. ఓకే. ఇది ఒక ఆకు మీరు తిన్నట్టయితే దాదాపుగా మీకు ఒక గంట సేపు మీరు ఏం తిన్నా కానీ తీగానే ఉంటుంది. ఇందాక తిన్నామండి, ఇదే చాలా స్వీట్ గా ఉంది. చాలా స్వీట్ గా ఉంటదండి. షుగర్ లీఫ్ అని పేరు, లీఫ్ కూడా చాలా తీయగా ఉంది. సో ఇది రోజు ఒకటి తీసుకొచ్చండి? రోజు తీసుకొచ్చి. ఇది ఎంత హైట్ పెరుగుతుంది? రోజు ఒక 5-6 ఆకులు తినడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు, కంట్రోల్ చేస్తుందండి. దీని హైట్ ఎంత పెరుగుతుందండి? ఇది 1 feet అవుతుంది అంటే మాక్సిమం దాదాపుగా 1 feet అవుతుంది. అంటే ఎన్నాళ్ళ వరకు బతకొచ్చు? లైఫ్ టైం ఎంతైనా ఉంటుంది? లైఫ్ టైం ఉంటుందండి, ఏం కాదండి. మళ్ళీ దీనికి చిన్న చిన్న ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, దాంట్లోంచి విత్తనాల కింద రాలి కింద పడి చిన్న చిన్న మొక్కలు, వాటిలోంచి మొక్కలు వస్తాయి. అలా చిన్న చిన్నగా వస్తాయి, మళ్ళీ వస్తాయండి. మొక్క ఏం చనిపోవటం ఏమి ఉండదు, కానీ పెంచుకునేటప్పుడు కొంచెం వాటర్ స్పెసిఫికేషన్ తెలుసుకుని. ఏమైనా టిప్స్ చెప్తారా అంటే ఇలాంటి సెన్సిటివ్ ప్లాంట్స్ కి ఏమన్నా? అవును, కొంచెం వర్మి కంపోస్ట్, కోకోపీట్, మట్టి మామూలు కూడా కొంచెం 50% మట్టి తీసుకుంటే 25% వర్మి కంపోస్ట్, 25% కోకోపీట్, కొంచెం ఒక 5% శాండ్ ఇసుక తీసుకుని మొత్తం ఆ 4 కలిపి నాటుకోవాలండి. నాటుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ తక్కువ అయినప్పుడు కోకోపీట్ అది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ శాండ్లో ఉండే వాటర్ అదంతా ఇది పీల్చుకుంటుంది. ఎక్కువ అయ్యేటప్పుడేమో డ్రై అవుతున్నప్పుడు ఈ ఎరువు ఇలాంటివి అది పీల్చుకుంటుంది అనమాట. అది మీరు డ్రై కాకుండా చూసుకోవాలండి దీన్ని ఇప్పటికప్పుడు. అంటే మరీ అలా అని ఎక్కువ వాటర్ పోసినా చనిపోతుందండి, అది చూసుకోవాలండి కంపల్సరీ. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇది ఒక మెడిసినల్ అన్నమాట. సిటీలో కూడా ఎక్కడ దొరుకుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము కేరళ నుంచి తీసుకొచ్చారు. ఓకే, అది ఫేమస్ ఆయుర్వేదం కదా? అవునండి, అవునండి. అక్కడ ఆయుర్వేద మొక్కలు అన్ని దొరుకుతాయి. సో వ్యూవర్స్ చూసారు కదండి, మన ఈ గ్రీన్ ప్లాంట్ నర్సరీ యొక్క ఏం మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ అంతా చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు ఎంతో ప్రీషియస్ అండి. స్టే కామ్, స్టే హెల్దీ.